హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.2లోని ఫస్ట్ పార్ట్, అంటే దీనిలో ఉండే ప్రాబ్లమ్స్ 10 ఉన్నాయి. దానిలో 1 to 5 ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఏ కాన్సెప్ట్లు మనం గత లెసన్స్లో నేర్చుకున్నామో ఈ ప్రాబ్లమ్స్కి అవసరమైనటువంటి ఆ కాన్సెప్ట్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో సెక్షన్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ రెండింటిని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1y1 and x2y2 internally in the ratio m1:m2 are m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఈ సెక్షన్ ఫార్ములా అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి మనము అంటే ఏవైనా ఒక 2 పాయింట్స్తో ఉన్నటువంటి అంటే 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని ఏదైనా ఒక పాయింట్ మనకి కోరిన పాయింట్ ఒక రేషియోలో విడగొడుతున్నప్పుడు, అంటే దాన్ని ఒక రెండు సెక్షన్స్గా చేస్తున్నప్పుడు, ఇటు m1 పార్ట్స్ ఇటు m2 పార్ట్స్ వచ్చే విధంగా రెండు సెక్షన్స్ చేస్తున్నప్పుడు, సో m1:m2 రేషియో అని మనకి ఇస్తే ఆ పాయింట్ P అనేది అనుకుంటే ఆ P కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇదనమాట. ఇక్కడ ఏబీలే x1y1 x2y2 అయి ఉండాలి. m1:m2 మనకు తెలిస్తే మనం ఆల్రెడీ దీన్ని డెరైవ్ చేస్తాం, ఏ విధంగా వచ్చిందో దీన్ని ప్రాబ్లమ్స్లో రేషియో ఇచ్చిన ప్రతి ప్రాబ్లంలో దీన్ని మనం ఉపయోగిస్తాం. అలాగే ఈ సెక్షన్ ఫార్ములాలో m1 m2 ప్లేస్లో 1 1 కరెక్ట్గా ఈక్వల్గా తీసుకున్నప్పుడు వచ్చేటువంటిదే మిడ్ పాయింట్ ఫార్ములా. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1y1 అండ్ x2y2 ఈజ్, ఇందులో 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా వచ్చే ఆన్సర్ ఇది చూడండి, x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అడిగితే x కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ y కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే సరిపోతుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బికాజ్ రెండు కూడి రెండుతో భాగించామంటే అది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ చేసినట్లుగానే ఉంటుంది. కాబట్టి ఇది యావరేజ్ అని లేదా మీన్ అని ఎలా కనుక్కుంటామో అదే మోడల్లో దీన్ని చేస్తామని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రై సెక్షన్ అంటే 3 భాగాలు చేయడం. సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని చేసే ప్రాబ్లమ్స్ మనకి ఇందులో ఉంటాయి. సో ట్రై సెక్షన్ అని ఇస్తే 3 భాగాలు చేస్తాం. సో ఈ మనకి ఫార్ములాస్ చూడకుండా గుర్తుంటే ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 7.2 స్టార్ట్ అయింది మనకి. దానిలోని ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1 7 అండ్ 4, -3 ఇన్ ద రేషియో 2:3. జస్ట్ ఇప్పుడే మనం రేషియో ఇచ్చినటువంటి ప్రాబ్లంకి ఏ ఫార్ములా వాడొచ్చో తెలుసుకున్నాం. అంటే రెండు పాయింట్స్ని జాయిన్ చేసేటువంటి ఆ లైన్ సెగ్మెంట్ని ఏదైనా మరొక పాయింట్ డివైడ్ చేయాలంటే మనకి ఇచ్చిన రేషియోలో ఆ పాయింట్ కోఆర్డినేట్స్ కావడానికి వాడేదే సెక్షన్ ఫార్ములా. సో ఫస్ట్ మనం ఆ రెండు పాయింట్స్కి ఏదైనా ఒక నేమింగ్ ఇక్కడ ఇవ్వచ్చు. లెట్ సపోజ్ ఫస్ట్ పాయింట్ ఏ అందాం. ఏ ఈక్వల్ టు -1, 7 and b is equal to 4, -3. These are the given points. These 2 points can be compared with first point x1 y1 and second point x2 y2. So x1 is -1, y1 is 7, x2 is 4 and y2 is -3. సో ఈ ప్రాబ్లంలో ఈ 4 ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఈ వాల్యూస్ని అర్థమవుతుంది. ఇక రేషియో, ఆ రేషియో ఎంత 2:3లో విడగొడుతుంది. అంటే ఈ ఏబి పైన ఈ పి అనే పాయింట్ ఒకటి తీసుకుంటే అదే మనం ఇక్కడ రాద్దాం. సో లెట్ పి డివైడ్స్ ఏబి. ఈ ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ని పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో. ఏ రేషియోలో మనం విడగొడుతుంది అనుకుందాం, 2:3. మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 2:3 తీసుకుందాం. సో 2:3 అనేది మనకి ఫార్ములాలో m1:m2తో కంపేర్ చేస్తాం. సో m1 ప్లేస్లో 2, m2 ప్లేస్లో 3 రాయాలని అర్థం. సో ఇప్పుడు మనం ఏది యూజ్ చేయొచ్చు, సో బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా. సో సెక్షన్ ఫార్ములాని యూజ్ చేయడం ద్వారా ఆల్రెడీ మనం ఆ పి అనేటువంటి పాయింట్ని ఐడెంటిఫై చేయొచ్చు కోఆర్డినేట్. సో ముందుగా మనకి ఫార్ములా రాద్దాం. p ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, దిస్ ఈస్ ద x కోఆర్డినేట్, and m1 y2 plus m2 y1 by m1 plus m2, this is the y coordinate. సో టోటల్గా ఈ రెండు కలిపి మనం ఒక పాయింట్గా రాస్తే ఆటోమేటిక్గా అది
మనకి కోరినటువంటి పాయింట్ అవుతుంది. ఏ కోఆర్డినేట్స్ మనకి పాయింట్ కావాలో అదే అవుతుంది. ఇందులో మనకు తెలిసినప్పుడు ఈ 6 వాల్యూస్ m1 m2తో పాటు x1 x2 y1 y2 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మనం రాయొచ్చు. సో p ఈజ్ ఈక్వల్ టు ఆ పాయింట్ బ్రాకెట్ బిగించేస్తాం, x కోఆర్డినేట్ రాస్తున్నాం, దానిలో m1 x2 చూడండి, m1 వాల్యూ 2, x2 వాల్యూ 4. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ 2 into 4 ప్లస్ నెక్స్ట్ ప్రోడక్ట్ m2 x1, m2 ఈజ్ 3, x1 value minus 1. So it is 3 into minus 1. So m1 x2 plus m2 x1 by totally by m1 plus m2. m1 plus m2 means 2 comma plus 3. 2 plus 3. In the same way second place and y coordinate m1 y2. So m1 is 2, y2 is minus 3. So 2 into minus 3 plus m2 y1. m2 is 3, y1 is 7. So next product is 3 into 7 by m1 plus m2, it means 2 comma 2 plus 3. సో ఇప్పుడు p అనే పాయింట్ మనం రాసినట్లయితే ఇక్కడ ఒక్కొక్కటి సింప్లిఫై చేస్తే చూడండి, 2 into 4, సో ఇట్ ఈస్ 8 plus 3 into minus 1 plus into minus, it is minus value, 3 ones are 3 by 2 plus 3, so it is 5. Next, in the y coordinate, 2 into minus 3. 2 into minus 3 is minus 6 plus 3 sevens. 3 into 7 is 21 by 5. So, p is equal to 8 minus 3 is 5. So, it is 5 by 5, comma, minus 6 plus 21. So, here plus value is greater than minus value. So, 21 minus 6, it is nothing but 15. 15 by 5. So, 5 cancelled in 5 one time and 5 cancelled in 15 3 times. So p is equal to 1 comma 3. Therefore required point, required means the point which satisfy the given condition, p is equal to 1 comma 3. So 1 comma 3 divides the join of minus 1 7 and 4 minus 3 in the ratio 2:3. So only by using section formula we can solve this problem. Next problem, problem number 2. Find the coordinates of the points of trisection of the line segment joining 4 minus 1 and minus 2 minus 3. So we have to identify the main part of this problem. Trisection, this word trisection parts ante meaning telistene మనం ఇది చేయగలం. Trisection అంటే మూడు భాగాలు చేయటం. సో ఎప్పుడైతే ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చి ట్రైసెక్షన్ అడుగుతామో, సపోజ్ ఏవైనా ఇవే AB అనేటువంటి 2 పాయింట్స్ మనం అనుకుంటే, A 4 minus 1 ఉంటే B minus 2 minus 3 అనుకుందాము. ఏ డైరెక్షన్లో ఉన్నప్పటికీ ఇక్కడ జస్ట్ ఆ లైన్ సెగ్మెంట్ మనం విడిగా చూపించాం. ఇప్పుడు ట్రైసెక్షన్ అంటే దీన్ని 3 పార్ట్స్ చేయాలన్నమాట. అంటే మొత్తం 3 భాగాలు, అంటే మధ్యలో ఒక 2 మనకి పాయింట్స్ వస్తాయి, ఇక్కడికి ఒకటి అనుకుందాం. సో వాటినే మనం నేమింగ్ ఇస్తే KQ అని. ఈ 3 పార్ట్స్ సమానంగా ఉండాలి, AP, PQ, QB. సో P and Q are called trisection, points of trisection of line segment AB, because by these 2 points total line segment can be divided into 3 equal parts, AP, PQ and QB. So P divides AB in the ratio 1:2 because left side 1 part, right side 2 parts, and Q divides AB in the ratio 2:1 because it has left side 2 parts, right side 1 part. So let us name the points. So let A equal to 4 comma minus 1. So it is compared with x1 comma y1, and B is equal to minus 2 comma minus 3. It can be compared with x2 comma y2. Next, let the points of trisection. So we have to find the points of trisection. There are 2 points. So let the points of trisection are P and Q respectively. అంటే ఇక్కడ AB ఆర్డర్లో తీసుకుంటే వరుసగా PQలు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనుకుందాం. అంటే A నుంచి P వరకు ఒక పార్ట్, మళ్ళీ P నుంచి Q సెకండ్ పార్ట్, మళ్ళీ Q నుంచి B థర్డ్ పార్ట్ వచ్చే విధంగా PQ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి సెక్షన్ ఫార్ములా యూస్ చేస్తే ఆటోమేటిక్ ఇవి చెప్పొచ్చు కనుక ఫస్ట్ P ఎలా డివైడ్ చేస్తుంది, ఇటు 1 పార్ట్ 2, మనం AB అని ఇచ్చినప్పుడు ఇదే ఆర్డర్లో ఇటు నుంచి తీసుకోవాలి కాబట్టి మనం ఏమని రాయొచ్చు, therefore P divides which line segment, AB, in the ratio which ratio, m1:m2 అనే ప్లేస్ లో, m1:m2 అనే ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు ఇప్పుడు 1:2.
P divides AB in the ratio 1:2 because AP is one part, PQ and QB are two equal parts. So 1:2 రేషియో మనకు తెలుసు. సో P అనే దానికి ఒక ఫార్ములా ఇప్పుడు మళ్ళీ మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2 comma m1y2 plus m2y1 by m1 plus m2. This is totally coordinates of P. So P coordinates ఎప్పుడైతే మనకు వచ్చాయో దానిలో m1 m2 అనే ప్లేస్ లో 1 2 సబ్స్టిట్యూట్ చేసి x1 by 1 x2 by 2 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే రియల్ గా మనం రియల్ నంబర్స్ లో కోఆర్డినేట్స్ రాబట్టొచ్చు. దేర్ఫోర్ P అనే పాయింట్ మనం కనుక్కోబోతున్నాం. ఎవ్రీ ప్రోడక్ట్ చూడండి ఇక్కడ m1 x2 1 into x2 means -2. So m1 x2 means 1 into -2 plus m2 x1. m2 value is 2, x1 value is 4 here. So 2 into 4. m2 x1 means 2 into 4. So we can write here 2 into 4 by m1 plus m2. m1 plus m2 is nothing but 1 plus 2. Next y coordinate. In the same way m1 by 2. m1 value 1 and y2 value is -3. So 1 into -3 plus m2 y1. m2 is 2, y1 is -1. So 2 into -1 by m1 plus m2. So we have to simplify this. First product 1 into -2 is -2 plus 2 4s are 8. Next by 1 plus 2 is 3. Second coordinate 1 into -3 is -3 plus into minus 2 ones are 2. So it is -2 by 3. So totally P coordinates are 6 by 3 because 8 minus 2 is 6 and -5 by 3. But 6 by 3 has to simplify it. So P is equal to 2 comma -5 by 3. So one trisectional point has been find. So ఒక trisectional point మనం కనుక్కున్నాం. 2 comma -5 by 3 is the one trisectional point. Next Q. P divides AB in ratio 1:2. Now Q divides AB in the ratio 2:1. So we can write Q divides another trisectional point. Q divides AB in the ratio. So we can compare the ratio with m1 is to m2. So that equal to 2:1. సో జస్ట్ ఇంతకు ముందు మనం రాసిన స్టెప్స్ లో 1:2 అనే బదులుగా 2:1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ క్యూ కోఆర్డినేట్స్ వస్తాయి. అంటే సేమ్ ఈ స్టెప్స్ చూసి మనం రాయొచ్చు 1 2 అనేవి తారుమారు అవుతాయి బికాజ్ x2 x1 y1 y2 మారలేదు కాబట్టి p కోఆర్డినేట్స్ ని రాసిన విధానం చూసి క్యూ రాయొచ్చు. బట్ ఈ 1 and 2 ఓన్లీ m1 m2 ప్లేస్లు మాత్రమే తారుమారు చేస్తే సరిపోతుంది. సో ఇదే ఫార్ములా. సో q ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ చూడండి 1 into 2 into ఉన్నవి రివర్స్ అవుతాయి. సో 2 into -2 plus 1 into 4 by 2 plus 1 comma సెకండ్ చూడండి ఇక్కడ 2 ఇక్కడ 1 వస్తాయి కాబట్టి 2 into -3 plus 1 into -1 by 2 plus 1. So we have to simplify this. 2 -2s are -4 plus 1 into 4 is 4. So -4 plus 4 by 3. In the second place 2 -3s are -6. 1 into -1 is -1. So -6 -1 by 3. Therefore Q is equal to -4 plus 4 is nothing but 0. So 0 by anything is 0. So first coordinate is 0 and second coordinate is -7 by 3. So it cannot be simplified. 0 comma -7 by 3. So P value and Q value కనుక్కున్నాం కాబట్టి final conclusion. Therefore points of trisection. Points of trisection means there are 2 points. So points of trisection of AB are, what are the 2 points we got? 2 comma -5 by 3 is one answer and 0 comma -7 by 3 is the another answer. So these 2 points are the points of trisection of the line segment joining 4 -1 and 2 -2 -3. Okay, this is the second problem. Next problem, problem number 3. Find the ratio in which the line segment joining the points -3 10 and 6 -8 is divided by -1 6. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో కూడా ఈ మోడల్ మనం సాల్వ్ చేసాం.
రేషియోని కనుక్కోండి అని క్వశ్చన్ ఉంటుంది. ఫైండ్ ద రేషియో. అసలు రేషియో ఇక్కడ లేదు. అంటే క్వశ్చన్లోనే మనకి ఏం లేదనమాట, m1:m2 లేదు. మరి జాయినింగ్ ద పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మనం x1 y1 x2 y2 తో కంపేర్ చేస్తాం. దేంతో డివైడ్ అవుతుందో ఆ పాయింట్ P అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ముందుగా నేమింగ్ ఇచ్చుకుంటే వేటిని జాయిన్ చేయమనే పాయింట్స్ ఉన్నాయో ఆ రెండింటిని మనం x1 y1 x2 తో కంపేర్ చేస్తే కనుక ఏబీలుగా తీసుకుందాం. a -310. So it can be compared with x1 y1 and b is equal to 6 comma -8. It can be compared with x2 y2. Next we have to find the ratio divided by -1 6. Let -1 6 is p. P is equal to -1 comma 6 divides AB in the ratio. We don't have this ratio, so in the ratio m1:m2. m1:m2 we have to find the ratio means m1:m2 we have to find. So m1 m2 places same అలాగే ఉంచి మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా సెక్షన్ ఫార్ములా ద్వారా ఈ p కి సమానం అవ్వాలి కాబట్టి వచ్చేది దాని నుంచి m1 m2 మనం రాబడతాం. సో by using section formula because ratio మనకి ఇచ్చాడు అంటేనే మనం యూజ్ చేయాల్సింది సెక్షన్ ఫార్ములా. కానీ సెక్షన్ ఫార్ములా ఈ రెండింటికి యూజ్ చేస్తూ వచ్చిన ఆన్సర్ని మనం p అనే పాయింట్కి ఈక్వల్ చేయాలి. బికాజ్ వాటిని డివైడ్ చేస్తూగా వచ్చే ఆన్సరే మనకి p కాబట్టి. సో సెక్షన్ ఫార్ములా ప్రకారం మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 plus m2 is equal to p. P means -1 comma 6. So x coordinate is -1. So total this value should be equal to -1 and the total value in the second place m1/2 plus m2y1 by m1 plus m2 should be equal to 6. So m1 m2 ఒక్కటే ప్రస్తుతం మనకు తెలియదు. x2 x1 y2 y1 ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అప్పట్లాగా సో మనకి ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం పాయింట్ రాకుండా ఈ వాల్యూ మొత్తం -1కి ఈక్వల్ చేస్తున్నాం. సో m1 మీన్స్ మనకి తెలియదు కనుక m1 రాస్తాం. బట్ x2 వీటిలో x2 చూడండి 6. సో m1 into 6 plus m2 into x1 it is -3 by m1 plus m2 is equal to -1. సో ఈ మొత్తాన్ని మనం -1కి ఈక్వల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ సెకండ్ క్లాస్ అంతా కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 6కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అయితే దీన్ని మనం దీని ద్వారా చెక్ చేసిన తర్వాత సెకండ్ది మనం ఆటోమేటిక్గా అప్లై చేయొచ్చు. సో ఈ ఒక్క ఈక్వేషన్ చాలు మనకి m1 m2 కనుక్కోవడానికి. ఎందుకంటే ఇక్కడ m1 m2 విడివిడిగా అవసరం లేదు, రేషియో చాలు కాబట్టి బై వచ్చేలా మనం చేయొచ్చు. సో ముందుగా ఈ బైలో వాటిని రైట్ సైడ్కి మనం మార్చినట్లయితే ఏమొస్తుంది, 6m1 minus 3m2 is equal to -1 into m1 plus m2. సో బైలో ఉన్న m1 plus m2 రైట్ సైడ్కి షిఫ్ట్ చేసాం. లెఫ్ట్ సైడ్ 6m1 3m2 ఉన్నాయి. సో ఇక్కడ -1తో కూడా దాన్ని మల్టిప్లై చేసేసాం అనుకుంటే రైట్ సైడ్ 6m1 minus 3m2 is equal to -m1 minus m2 బికాజ్ -1 into ఎనీథింగ్ సేమ్ నెంబర్ వస్తుంది కానీ సింబల్ మైనస్ మారుతుంది. ఇది ప్లస్లో ఉన్న రెండింటి కూడా మైనస్గా మారాయి. సో ఇప్పుడు మనం వీటిని లైక్ టర్మ్స్ ఒకవైపు వచ్చే విధంగా డివైడ్ చేస్తే ఇక్కడ m1 m2లు ఉండకుండా m1 ఒకవైపు ఉండేలా చేయాలంటే ఇది ఇటువైపు రావాలి, m2 రైట్ సైడ్కి రావాలి. సో 6m1 ప్లస్ m1 is equal to -m2 ప్లస్ 3m2. సో -3m2 ఇటువైపు వచ్చింది ప్లస్ అయింది, అలాగే -m1 ఇటువైపు వచ్చి ఇటు ప్లస్ అయింది. 6m1 ప్లస్ m1 7m1 is equal to 3m2లో m2 తీసేస్తే 2m2. therefore m1 by m2 ఇక్కడ ఇప్పుడు మనం బై చేయాలి కాబట్టి ఈ m2 ఇటు తీసుకొస్తే 7 ఇక్కడ బైలోకి వస్తుంది. సో m1 by m2 is equal to 2/7. therefore m1 is to m2 is equal to 2:7 because ఇస్టు బై అనేవి మన క్యాలిక్యులేషన్లో ఒకే విధంగా రాసుకోవచ్చు. సో బై అని రాసినా ఇస్టు అని రాసినా వచ్చేటువంటి వాల్యూలో మార్పు ఉండదు. సో m1 is to m2 equal to 2:7. సో ఇది 2:7 మనకు కావాల్సిన రేషియోని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొకటి చెక్ చేయాల్సింది ఏంటి, మనం x కోఆర్డినేట్స్ రెండు తీసుకుని ఈక్వల్ చేసాం కనుక y కోఆర్డినేట్స్లో కూడా అది కరెక్టా కాదా మనం ఒకసారి వెరిఫై చేయాలి. కాబట్టి ఇక్కడే మనం దాని యొక్క వెరిఫికేషన్ కూడా చేసినట్లయితే, వెరిఫికేషన్ మీన్స్ ఇక్కడ ఉన్న
సెకండ్ పార్ట్ అనమాట. వెరిఫికేషన్ ఎందులో చేయాలి? y కోఆర్డినేట్స్. y కోఆర్డినేట్ ఇక్కడ చూడండి m1/2 ప్లస్ m2/1. m1 అంటే ప్రస్తుతం 2ని, m2 అంటే 7ని సబ్స్టిట్యూట్ చేస్తే m1 మీన్స్ 2 ఇంటూ y2 అంటే చూడండి ఇక్కడ యాక్చువల్లీ -8. సో 2 ఇంటూ -8 ప్లస్ m2 మీన్స్ 7. సో m2 ఇంటూ y1 వాల్యూ 10. సో 7 ఇంటూ 10 బై m1 ప్లస్ m2. సో 2 ప్లస్ 7. ఈ వాల్యూని మనం ఎంత అవుతుందో చూస్తే -16 ప్లస్ 70/9 అని వచ్చింది. సో 70లో 16 తీసేస్తే 54. 54/9 is equal to 6. In the same way, the second coordinate or y coordinate in P also 6. So it is verified. అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. హెన్స్ వెరిఫైడ్ అంటే ఈ పాయింట్స్ లో ఉన్న 2 కోఆర్డినేట్స్ మనం వెరిఫై చేసాం కాబట్టి therefore ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? రిక్వైర్డ్ రేషియో, మనకి కావాల్సినటువంటి ప్రాబ్లంలో అడిగినటువంటి రేషియో ఎంత అంటే రేషియో డివైడెడ్ బై P ఎంత అంటే 2:7 అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. m1:m2 బదులుగా 2:7 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవుతుంది. ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 4, if 1, 2, 4, 5, x6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. సో ఈ 4 పాయింట్స్ కూడా ఒక parallelogram కి వరుసగా ఉన్నటువంటి వెర్టిసెస్ అయితే xyలు ఎంతో కనుక్కోమని ఉంది. మనకి parallelogram యొక్క కొన్ని రూల్స్ ఆటోమేటిక్గా తెలిసినట్లయితే చాలా షార్ట్ కట్ లో ఈ వెర్టిసెస్ లో ఉన్నటువంటి రిలేషన్ బేస్ చేసుకుని x ఎంతో y ఎంతో మనం కనుక్కోవచ్చు. సో ముందుగా ఈ నాలుగిటిని parallelogram లో ఆర్డర్లో చూపించడం కోసం ఒక parallelogram డయాగ్రామ్ ని ఇప్పుడు మనం జస్ట్ ప్రెజెంట్ చేద్దాం. సో parallelogram మీన్స్ మనకి రెక్టాంగిల్ ని ఒక పక్కకు వాలినట్టుగా ఉండేటువంటి parallelogram అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పటికీ 90 degrees అంటే రైట్ యాంగిల్స్ ఎక్కడా లేకుండా కూడా మనకి ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను డయాగోనల్స్ అంటే ఇక్కడ గీచినటువంటి ఈ డయాగోనల్స్ అనేవి అంటే ఏసీని జాయిన్ చేసేది అదేవిధంగా డిబిని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్స్ కూడా కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లో అంటే ఈ టోటల్గా ఏసీకి డిబికి మిడ్ పాయింట్లో మాత్రమే కలుసుకుంటాయి అనేది ప్యారలగ్రామ్ గురించి మనం లోయర్ సెక్షన్స్లో నేర్చుకునేటువంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్యారలగ్రామ్. ఈ ఒక్క కండిషన్ ఆధారంగా ఇవి మనం కనిపెట్టవచ్చు. అంతే తప్ప డిస్టెన్స్లు తీసుకుంటే ఇక్కడ అది హెవీ క్యాలిక్యులేషన్ అవుతుంది. మనకి తెలియని రెండు టర్మ్స్ కనుక్కోవాలంటే ఇక్కడ డిస్టెన్స్లు యూజ్ అవ్వవు. మనకి ఆ రెండు పదాలు కూడా చూడండి, ఇవి ఏబిసిడి ఆర్డర్లో అనుకుంటే బిలో ఒక టర్మ్ తెలియంది, సిలో ఒక టర్మ్ తెలియంది ఇచ్చాడు కనుక బి తెలియకపోయినా మనకి డి పూర్తిగా తెలుసు, అదేవిధంగా సి తెలియకపోయినా పూర్తిగా ఏ కోఆర్డినేట్స్ పూర్తిగా తెలుసు. కాబట్టి దీని ఆధారంగా మనం ప్రాబ్లమ్ చేయొచ్చు. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఇచ్చిన కోఆర్డినేట్స్ వరుసగా ఏబిసిడితో రిప్రజెంట్ చేస్తున్నాం కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, b is equal to 4, y and c is equal to x, 6, d is equal to 3, 5. సో ఇవన్నీ parallelogram అన్నాం. సో ABCD is a parallelogram అనడానికి షార్ట్ ఫామ్ ఇది. సో ఇన్ ఏ parallelogram మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అని మనకు తెలుసు. అంటే ఇక్కడ ఇన్ ఏ parallelogram డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఆ కండిషన్ ఇక్కడ రాస్తాం. ఇన్ ఏ parallelogram diagonals. So diagonals means line segment joining the opposite vertices అన్నమాట. A కి C, B కి D ఇలా ఆపోజిట్ గా ఉండే వెర్టెక్స్ ని జాయిన్ చేసేది డయాగోనల్ అంటాం. కాబట్టి డయాగోనల్స్ బైసెక్ట్స్ మీన్స్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఖండించుకుంటాయి. ఈచ్ అదర్ అంటే ఒకదాన్నొకటి కరెక్ట్ గా మధ్యలో ఖండించుకుంటాయి. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, ఆ కండిషన్ బట్టి రెండిటి యొక్క మిడ్ పాయింట్లు ఒకే విధంగా ఉండాలి. వేటివి అంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD, బికాస్ డయాగోనల్స్ అంటే ఒకటి AC మరొకటి BD అవుతుందని మనకు తెలుసు. ఇక్కడ ఉన్న ఎందుకని టేకెన్ ఇన్ ఆర్డర్ అంటే అది ఇదే ఆర్డర్లో తీసుకోవాలి కాబట్టి ఆ వెర్టిసెస్ వరుసగా ABCD ఇలా. సో AC BD అంటే ఏమిటనేది మనం ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. AC మిడ్ పాయింట్. ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ముందుగా కూడా ఇదే వీడియోలో మనం మిడ్ పాయింట్ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకున్నాం. మిడ్ పాయింట్ చేయాలంటే అక్కడ ఉన్న రెండు x కోఆర్డినేట్స్ కి యావరేజ్, y కోఆర్డినేట్స్ యావరేజ్ చేసే విధంగా మనకి ఫార్ములా ఉంటుంది. కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AC అంటే ఏం చేయాలి, ఏలోను సిలోను ఉన్న x పదాలు కలపాలి ఫస్ట్. సో 1 + x/2 వాటి యావరేజ్ బై 2 చేయాలి. అదేవిధంగా y టర్మ్స్ 2 + 6/2. దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AC. ఇట్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. మిడ్ పాయింట్ ఆఫ్ BD మీన్స్ x పదాలు కలిపితే 4 + 3 ఇక్కడ ఉన్నది ఫస్ట్. సో 4 + 3/2
అండ్ సెకండ్ ప్లేస్లో y ప్లస్ 5 ఉంది. సో y ప్లస్ 5/2. సో బీడీలో మిడ్ పాయింట్ ఎంతో ఏసీలో మిడ్ పాయింట్ అంతే అనేటువంటి ఫార్ములా ఆధారంగా ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూలో ఎక్స్ తెలియదు కానీ ఇక్కడ కంప్లీట్ నెంబర్స్లో ఉంది. అలాగే ఇక్కడ ఉన్న సెకండ్ వాల్యూలో నెంబర్స్లో ఉంది కానీ ఇక్కడ వైలో ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ కూడా మనం దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయాల్సింది చేసి రాస్తే 1 ప్లస్ ఎక్స్ అనేది మనం యాడ్ చేయలేము కనుక అలాగే ఉంచేస్తాం 1 ప్లస్ x/2. బట్ 2 ప్లస్ 6/2 మీన్స్ 8/2 is equal to next 4 plus 3/2 means 7/2 y plus 5/2. దీన్ని ఇంకా ఇక్కడ సింప్లిఫై చేయలేం కాబట్టి ఇలా వదిలేసాం. ఇందులో అవసరమైతే 8లో 2 4 టైమ్స్ అనేది కూడా మనం రాసుకోవచ్చు లేదా బై 2 అలా ఉంచినప్పటికీ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాల్యూ మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి రెండు పాయింట్స్ ఈక్వల్ అంటే దీనిలో x కోఆర్డినేట్ దీనిలో x కోఆర్డినేట్ కి ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ ఇప్పుడు కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి x కోఆర్డినేట్ వాల్యూ మొత్తం 1 ప్లస్ x/2 వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి 7/2 కి. అండ్ సెకండ్ ప్లేస్ y కోఆర్డినేట్ మొత్తం అంటే 8/2 కానీ లేదా 4 అనేది మొత్తం కూడా y ప్లస్ 5/2 కి సమానం. ఇప్పుడు దీని ఆధారంగా ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆటోమేటిక్గా x అండ్ y కనుక్కోవచ్చు. ఇక్కడ మీరు ఈ బై 2 ఇక్కడ బై 2 ఉంది కనుక ఎలాగో క్రాస్ మల్టిప్లై ఇక్కడ చేసే బదులు ఇక్కడే ఈ బై 2 క్యాన్సిల్ చేసేస్తే అంటే ఇక్కడ ఇంటూ అవుతుంది కనుక ఇటు వస్తే 1 ప్లస్ x ఈక్వల్ టు 7 అని మిగిలింది. సో డైరెక్ట్గా x వాల్యూ మనకు వస్తుంది. 1కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది 6 అంటే ఈ 1 అని మైనస్ చేస్తే సరిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 సో ఇట్ ఈస్ 6. ఇక ఇక్కడ y రావాలంటే ఈ బై 2ని ఇటు ఇంటూలోకి తీసుకొస్తే 8 అయింది కాబట్టి 2 4s are 8. 8 ఈక్వల్ టు y ప్లస్ 5. సో 8 minus 5 is equal to y. Therefore, y is equal to 3 because 8 minus 5 is 3. So, x value 6 and y value 3. మన క్వశ్చన్ కూడా find x and y. x value ఇప్పుడు కనుక్కున్నాం. x value దేని ద్వారా కనుక్కోగలిగాం? మనకి ఇచ్చినటువంటి parallelogram లో డయాగోనల్స్ బైసెక్ట్ అవుతాయనే ఒకే కాన్సెప్ట్ అంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఒక్కటే మనం యూజ్ చేసి ఈ కోఆర్డినేట్స్ ని x కి y టర్మ్స్ కి ఈక్వల్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా x వాల్యూ మనం జనరేట్ చేయొచ్చు. సో ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ A where AB is the diameter of a circle whose center is 2, -3 and B is 1, 4. సో క్వశ్చన్ కేర్ఫుల్ గా రీడ్ చేస్తే ఇక్కడ ఇది ఒక సర్కిల్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం అర్థమవుతుంది. సర్కిల్ షేప్ మనకు తెలుసు. సర్కిల్లో సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సర్కిల్లో సెంటర్ అంతా 2, -3 అనేటువంటి కోఆర్డినేట్స్ కలిగి ఉంది. అలాగే ఏబి అనేది డయామీటర్ అని ఉంది. డయామీటర్ మీన్స్ మనకు తెలుసు సర్కిల్లో సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఏ కోఆర్డినేట్ మనం డయామీటర్ అంటాం. సో ఇక్కడ ముందుగా మనం అసలు ఒక సర్కిల్ షేప్ తీసుకుంటే తప్ప దీని మీద క్లారిటీగా మనం చూపించలేం కాబట్టి సర్కిల్ షేప్ ఒకసారి తీసుకుందాం. సో ఇట్ ఈస్ ద సర్కిల్. సో ఈ సర్కిల్లో మనం సెంటర్గా ఒక పాయింట్ మనం గుర్తించవచ్చు. సో ఏదైనా ఒక పాయింట్ని ప్లేస్ మనం సెంటర్ అనుకుంటే ఎగ్జాక్ట్గా ఈ సెంటర్లోంచి వెళ్ళేటువంటి ఏ కార్డ్నైనా సరే ఈ విధంగా మనం డయామీటర్ అని పిలుస్తాం. అది సెంటర్ని టచ్ చేస్తూ వెళ్ళేటువంటి ఎనీ కార్డ్ మనకి డయామీటర్ అవుతుందని తెలుసు. సో ఇవే మనం ఒక విధంగా ఒకవైపు ఏ అని ఒకవైపు బి అనేది ఎటు నుంచి ఎటైనా పెట్టచ్చు. మనం ఒకవైపు ఏ అని ఒకవైపు బి అని తీసుకుంటే దీనిలో ఆ ఏబి డయామీటర్ కాబట్టి సెంటర్ ఎక్కడుంది 2, -3 అంటున్నాడు. అంటే ఈ ప్లేస్ 2, -3. సో దీన్ని కోఆర్డినేట్స్ మనకు తెలుసు 2, -3 అని. అలాగే ఈ పాయింటే సెంటర్ కాబట్టి సి అని సూచిద్దాం. సూటబుల్ టు సెంటర్ అనే నేమ్ కూడా సూటబుల్గా ఉంటుంది. బి ఈజ్ 1, 4 అంటే ఈ బి కోఆర్డినేట్స్ మనకు తెలుసు. సో ఇక్కడ బి ప్లేస్లో 1, 4 మనం రాయొచ్చు. సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ అనేది క్వశ్చన్. అంటే సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్గా ఈ పటం చూసిన తర్వాత అర్థమయ్యేది ఏమిటి, మనకి సర్కిల్లో సెంటర్ ఇచ్చి ఒకవైపు అంటే ఇక్కడ డయామీటర్కి ఒకవైపు ఎండ్ ఇచ్చి రెండో వైపు ఎండ్ మనం కనుక్కోమని జరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఈ సర్కిల్ని రిమూవ్ చేసి మనం చూస్తే టోటల్గా ఏమర్థమవుతుంది, ఒక లైన్ సెగ్మెంట్లో మామూలుగా 2 పాయింట్స్ ఎండ్ పాయింట్స్ తెలిస్తే మిడ్ పాయింట్ కనుక్కుంటాం. బట్ ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చి ఒకవైపు ఎండ్ పాయింట్ ఇచ్చి మరొక వైపు ఎండ్ పాయింట్ మనం అడగడం జరిగిందని తెలుస్తుంది. సో ఇక్కడ ఏ కనుక్కోవాలి అంటే సపోజ్ ఇక్కడ ఏదో ఒక నేమ్ మనం పెట్టుకోవాలి కనుక లెట్ ఏనే మనం x, y ఏలో x, y వాల్యూస్ తెలియదు కాబట్టి దాని వేరియబుల్స్గానే ఉంచితే ఏబికి మిడ్ పాయింట్ సి అవుతుంది అనే ఒక్క కాన్సెప్ట్ ఆధారంగా ఆటోమేటిక్గా ఎక్స్ని వైని మనం కనుగొనవచ్చు. అదే మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ పాయింట్ ఏ అవుతుంది. సో ముందుగా మనం ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ రాస్తే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం లెట్
ఏబి ఇస్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్కి ఏబి మొత్తాన్ని ఏమనుకున్నాం, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకున్నాం. సో సర్కిల్కి డయామీటర్ అంటేనే అది అది సెంటర్ గుండా వెళ్తుందని అర్థం. సో దాని మీద ఉంది సెంటర్ సిని మనం ఏమనుకుందాం, ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 2, -3. సో మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని పిలిచేటువంటి ఆ కోఆర్డినేట్ ఏమని రాయొచ్చు, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు 2, -3 అండ్ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 4. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఒక్కటే మనకి ప్రాబ్లంలో లేదు, దాన్ని మనం ఏమనుకుందాం, ఇక్కడ ఏదో ఒక నేమ్స్ ఇచ్చేయడం కోసం x, y అని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఆధారంగా మనం ఏం చేయాలి, డయామీటర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సెంటర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. సో మనకి డయామీటర్ మొత్తానికి సెంటర్ మిడ్ పాయింట్ అవ్వాలి కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అనే ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు అనమాట. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి చేస్తే మనకి దేనికి సమానం అవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అంటే సి అనే పాయింట్ రావాలి. మరి ఇప్పుడు మీరే చూడండి, ఏ బి మిడ్ పాయింట్ కనుక్కోమంటే ఎక్స్ వాల్యూస్ 2 యాడ్ చేయాలి, వై వాల్యూస్ 2 యాడ్ చేయాలి. కనుక ఏలో ఎక్స్ వాల్యూ ఎక్సే రాసాం, బిలో ఎక్స్ వాల్యూ మాత్రం 1 కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, x+1/2 అంతే కదా. మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం x1 + x2/2. అదేవిధంగా y కోఆర్డినేట్స్ చూస్తే ఇక్కడ y ఉంటే ఇక్కడ 4 ఉంది. సో ఇట్ ఈస్ y+4/2. సో x+1/2, y+4/2 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి, కరెక్ట్గా సెంటర్ సికి ఈక్వల్ అవ్వాలి. బట్ సి కోఆర్డినేట్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో 2, -3. సో as like in the previous problem, we have to equalize x coordinates on both sides and y coordinates on both sides. ఫస్ట్ వాల్యూ మొత్తం ఇక్కడ 2కి ఈక్వల్ అయితే ఈ సెకండ్ వాల్యూ మొత్తం -3కి ఈక్వల్ చేయాలి, బికాజ్ ఇవి మనం సింప్లిఫై చేయలేం కాబట్టి. సో x+1/2 షుడ్ బి ఈక్వల్ టు 2 అండ్ y+4/2 షుడ్ బి ఈక్వల్ టు -3. సో ఈ బై 2 ఇటువైపుకి వెళ్తే ఇంటూ అవుతుంది కనుక x+1 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 1 కూడా మనం షిఫ్ట్ చేస్తే 4 - 1 3 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ బై 2 ఇటువైపుకి వెళ్తే ఇంటూ కాబట్టి ఇక్కడ కూడా y+4 ఈజ్ ఈక్వల్ టు -3 × 2. సో ఇట్ షుడ్ బి ఈక్వల్ టు -6. సో y ఈజ్ ఈక్వల్ టు -6 - 4 అంటే ఎంతది -10 అవుతుంది. ఇక్కడ -6 వచ్చింది కనుక ఈ +4 ఇటు వస్తే -4, సో -10. సో టోటల్గా xy అనేది మనం కనుక్కున్నాం కాబట్టి అదే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ అవుతుంది. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, బికాజ్ మనం ఏనే xy అనుకున్నాం, ఆ పాయింట్స్ మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసేస్తే ఏలో x కోఆర్డినేట్ 3, y కోఆర్డినేట్ -10 అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ 3 - 10 మనం తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ 2 - 3 అనేది సెంటర్గా వస్తుందని అర్థం. సో దీని ద్వారా 2 ఎండ్ పాయింట్స్ తెలిస్తే సెంటర్ ఎలా కనుక్కోవచ్చు, ఒక ఎండ్ ఇచ్చి సెంటర్ ఇచ్చినప్పుడు మరొక ఎండ్ పాయింట్ కూడా కనుక్కోవచ్చు అని ఈ ప్రాబ్లం ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఎక్సర్సైజ్లో ఉన్న 10 ప్రాబ్లమ్స్లో 5 ప్రాబ్లమ్స్ ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. సో టోటల్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఒకే వీడియోలో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఆపుతున్నాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 6 to 10 మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఇన్ దిస్ వే, టు గెట్ కంటిన్యూస్ వీడియోస్ విత్ కంటెంట్ అండ్ బేసిక్స్, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinion in the comment box. See you later in the next video.